జగతిలో నీమును జన్మము నగుపడవిన చెప్పుమిప్పుడు నానా రీతుల్ రగిలెడి ఎరుకను మానియు తగ చెప్పుము దేశమేదో తనయా నీవిపుడు అనుమానము లేక నీవిపుడు ఈ జాతి కులములోనే కాలమందున నెవరికి బుట్టినదే కర్మమున జన్మ తనయా నీవిపుడు అనుమానము లేక నీవిపుడు అట్లా జగతిలో నీమును జన్మము ఉంది అన్నావు కదా, ఎన్నో జన్మల నుండి పుడుతూ ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ జన్మకు వచ్చినా అని అనుకుంటే అట్లా పోవద్దు. అట్లా పోతే ఒకవేళ జగతిలో నీమును జన్మము నగుపడ వినజెప్పు. ఇప్పుడు ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్లయితే ఇగో పలాని దేశములో, పలాని రాష్ట్రములో, పలాని జిల్లాలో, పలాని గ్రామం లోపల, పలాని యొక్క ఆ రామయ్యకు ఆ ఎల్లమ్మకు నేను కుమారుడనై పుట్టింటిని ఇట్లా బాధలు పడుతుండని ప్రత్యక్షంగా పోయి చూపెట్టట్లయితే మరి అట్లా చూపితే నేను ఒప్పుకుంటా. జన్మలు ఉన్నాయి ఇంతకు ముందు అంటే మేము ఒప్పుకుంటాం. అంత అజ్ఞానమా మీరు ఎట్లా పడతారని చెప్పుకుంటా వద్ద మేము విననీకే ఓహో ఉండవచ్చులే అని చెప్పి మాయల పడిపోయి వంగ దండాలు పెట్టి అట్లా మాయల దిక్కమే. జ్ఞానులు కదా, జ్ఞాని విచారిస్తుంటాడు కదా కదా. సత్యవాక్పాలన అంటే ఎప్పటి మాటలో ఉండే మర్మాన్ని అర్థం చేసుకునేవాడు కదా. పలుకులో పరమార్థం ఉంది, ఆ పలుకులోనే పరమార్థం ఉంది, ఆ పలుకే పదార్థము. ఆ అక్షరములో ఉండే అర్థాన్ని గ్రహించుకుంటే అటువంటి జ్ఞానం ఒప్పుకోడు కదా. అట్లయితే చూపు మరి ఎవరికి పుట్టిందో ప్రత్యక్షముగా చూపలేనందున జగతిలో నీమును జన్మము నగుపడ వినజెప్పు. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు అనుకున్నట్టుగా నానా రీతులు రగిలేడి ఎరుకను మానియు. ఎరుక అనేది ఏంటంటే ఉత్పత్తి అవుతా ఉంటుంది. అది ఎరుక ఎట్లా అంటే అనేకముగా చీకట్లో ఉన్నవానికి అన్ని మొద్దు చూసి దొంగడు అనుకున్నట్టుగా చీకట్లో ప్రయాణం చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే అడవిలో ఒక ఎండు మొద్దును చూసి, అడవిలో ఎండు మొద్దు ఉన్నది, ఆ ఎండు మొద్దు చెత్త ఎరే కాలేసిండ రైతు. అది గొంగడి కప్పుకొని కూర్చున్నట్టు కొడుతుంది ఆ మొద్దు. వీడు పక్క ఒక నగరానికి వెళ్ళి ఒక ధాన్యం అమ్ముకొని డబ్బులు మూట కట్టుకొని నడం కట్టుకొని వస్తా ఉన్నాడు. ఉంటే నాకు శత్రువు ఎవరో ఎదురుగా కూర్చున్నాడు, ఇక తన్ని డబ్బులు గుంజుకొని పోదాం అనుకున్నాడు వాడు. కాబట్టి నేను వాడు పోయిన తర్వాత లేచిపోదాం అనుకుంటాడు. అనుకొని వాడు నేనంతా నాకు తెలియనునే వాడు పోయినాకనే పోతా అని చెప్పి ఒక చెట్టు దాపు చేసి కూర్చుంటాడు. ఈయన ఎంతసేపటికి పోడు వాడు కదా. ఇంకా సాయంత్రం చీకటి పడంగా కూర్చున్నాడు, తెల్లాళ్ళు కూర్చున్నాడు అట్లే. అది గోడు వాడు, పోనీకి మనిషి కాదు కదా వాడు. అయితే మా రాత్రంతా గడిచిపోయింది. ఉదయాన్నే సూర్యోదయం అయిపోయిన తర్వాత చూసిండు, కదలడు మెరడు ఎందాబంటూ మొద్దు. అరే ఎంత భ్రమలో పడితే కదా. అంటే రగిలేడి ఎరుకను మాని, ఇది రగిలేడి ఎరుక కదా. దొంగను చూసి మొద్దును చూసి దొంగడు అనిపిస్తుంది, ఎండమావులను చూసి జలం అనిపిస్తుంది, పామును చూసి తాడనిపిస్తుంది కదా. మరి ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటి దాన్ని సత్యమని కల్పిస్తుంది, మాయలో ముంచేస్తుంది కదా. కథలు, కలహాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, మాయలు, మహత్తులు, శాస్త్రాలు, పురాణాలు అనేకమైనటువంటివన్నీ కల్పించింది ఎరుక. ఇదన్నీ ఇట్లా రగులుతుంది. ఇది అంటే మొద్దుకు మొద్దు అడవిలా మొద్దుకు మొద్దు రాసి నిప్పు పడి అడివంత అంటుకుపోతుంది. ఇట్లా రగిలేడి ఎరుకను అట్లా నిన్ను కాల్చి వేస్తుంది. దినదినంగా నీ ఆవశ్యనంతా కూడా శరీరంలో ఉన్నటువంటి సారాన్ని అంతా వీకేస్తుంది ఎరుక. కాబట్టి రగిలేడి ఎరుకను మానియు కదా. తగజెప్పుము దేశమేదో తనయా నీవిప్పుడు. ఏ దేశమేదో ఇందాక అనుకుంటుంది కదా. ఇది దేశం అంటే ఏ దేశంలో ఎవరికి పుట్టినది ప్రత్యక్షంగా తెలుస్తలేదు. కాబట్టి తనయా నీవిప్పుడు అనుమానము లేక నీవిప్పుడు
అనుమానంగా ఉండొద్దు కదా, ప్రత్యక్షం కావాలి కదా. అనుమానం అంటే చెవులతో విన్నది ఎవరైనా పెంచవచ్చు. సత్యనారాయణ ఉండి తిరుపతయ్య నిన్ను అనేక బూతులు మాట్లాడినాడప్ప అని నారాయణ పోయి చెప్పిండు అనుకో, అంత మాట అన్నాడా? ఒక మాట అంటే 4 కల్పించి చెప్పొచ్చు అనుకో, అంత మాట అన్నాడా అని చెప్పి పెంచుకుంటాడు కదా. ప్రత్యక్షముగా అంటే కండ్లందు పెంచలేడు కదా, చెవులనైతే పెంచవచ్చు కదా. కండ్లని ఇసరం చేస్తారా చూసిన దాన్ని? నోరు ముసుకోవా, నేను చూసినా కానీ అన్నీ ఉన్నా అంటాడు కదా. ప్రత్యక్షముగా చూపెట్టాలి కదా, కంటే మాయ విడిపోతుంది కదా. విన్నదానికి కన్నదానికి అంత తేడా అని వినేటి వరకు పెద్దలు రాసినారు, వేదాలు శృతులు అన్ని కూడా. అవి చదివి నీవు విన్నావు, కన్నడం వేదాలు నీకు కనిపించవు. దాంట్లో పుస్తకంలో ఉండే వంకాయ రుచికి రాదు ఎప్పుడు. పుస్తకంలో ఉండే ఎంత రహస్యమైన గూఢార్థాలైనా సరే మనం అది అందవు. అంటే దాన్ని ఎట్లా అంటే గురువు ప్రత్యక్ష దైవం కదా. నువ్వు వినటము, శాస్త్రమును చదవటము, గురుముఖంగా కనుక్కోవటం. కనుక్కున్న తర్వాత ఇంకా ఎరక అనేది అక్కడ పనిచేయదు, ఇంకా అది పారిపోతుంది కదా. ప్రత్యక్షముగా నీవిప్పుడు అంటాడు తనయా, నీవిప్పుడు అనుమానము లేక నీవిప్పుడు అనుమానం అనేది పెట్టుకోవద్దు. దీంట్లో అనుమానపు కంటికి నీరు నష్టి అంటాడు సిద్ధాంత శిరోమణిలా పండితారాధ్య శివానంద స్వాముల వారు. కంటికి నీరు నష్టి, కన్ను నీరు కారంగా కన్ను పోతుంది. ఇంటికి పోరు నష్టి అంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఎప్పుడు పిల్లల మీద, భార్య మీద, బంధువుల మీద ఎడదెగకుండా జవడం పెట్టుకున్నాడు అనుకో, వాదన చేసిండు అనుకో, ఎప్పుడు పోరు పెట్టిండు అనుకో కదా, నా ఇల్లు నష్టి అంటే ఆ కుటుంబం చెడిపోతుంది. ఈ బోధకు అనుమానం నష్టి అంటాడు. ఈ బోధకు అనుమాన పరునికి ఈ బోధ పట్టదు. అవును, అనుమానం ఉంటే పట్టదు. అర్థమైంది కదా. కంటికి నీరు నష్టి, ఇంటికి పోరు నష్టి, ఈ బోధకు అనుమానపు నష్టి. అనుమానం ఉంటే కుదరదు. అందుకే ఎట్లా చెప్పింది చూడు ఇక్కడ, తనయాని ఇప్పుడు అనుమానము లేక ఇప్పుడు తెలుసుకో, ఇంకా అనుమానం పెట్టుకోవద్దండి. ఇట్లా ఏ జాతి కులములో నే కాలములో నెవరికి పుట్టినది నీకు, ఏ కర్మమున జన్మ తనయా నీవిప్పుడు. ఇవన్నీ విచారిస్తే ఏ జాతి కులములో నే కాలమున నెవరికి పుట్టినది, ఏ కర్మమున నీకు ఈ జన్మ వచ్చింది కదా. తనయా నీవిప్పుడు అనుమానము లేక నీవు చెప్పగలుగుతావా? అట్లా చెప్పలేవు కదా. ఒకవేళ ఆ జన్మ నుండి జన్మకు వచ్చింది అంటే తిరిగి మనం తీసుకుపోయిన బాయిలో కొన్ని నీళ్ళు తీసుకుపోయి మనం తెచ్చుకొని ఉంటాం, ఒక చెంబు నీళ్ళు తెచ్చుకుంటాం. ఊరంతా పోయి అందరు ఎవరి చెంబు వాళ్ళు తీసుకొచ్చింటారు. మళ్ళీ తీసుకుపోయి అందరూ 10 మంది తీసుకుపోయి మళ్ళీ 10 చెంబుల నీళ్ళు ఆ బాయిలో పోసిరి. మళ్ళీ తీసుకుంటే ఎవరి నీళ్ళు వాళ్ళకే వచ్చినాయా? నీళ్ళేమో తెచ్చుకుందాం బాగుంది, కానీ నీవు పోసిన నీరే నీకు వచ్చిందా? రాలేదు. కాబట్టి ముందుగా జన్మలు ఉన్నాయి, ఈ జన్మకు వచ్చింది అనేది కూడా అంతే సత్యము. అవన్నీ అనుమానం పెట్టుకోవద్దు అని నాయన గారు ఇక అందరు దాని లోపల చక్కగా మనకు సెలవు ఇచ్చినాడు. మన జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజుకు.